చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరు వందనాలు తెలియజేసుకుంటానండి. మరి ఈరోజు ఒక చక్కని అంశాన్ని మీ ముందు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, దేవుని సేవలో ఎందరో సేవకులు మరణిస్తూ ఉన్నారు. ఈ మరణానికి మరి దేవుని పనిలో ఉన్నవాళ్ళు మరణించడం ఏంటండి, దేవుని సేవలో ఉన్నవాళ్ళు చనిపోవటం ఏంటి అనేది ఈ లోకానికి ఒక ప్రశ్నార్థకంగా ఉంది. దేవుని సేవ అంటే ఏదో సేవకులు పాస్టర్ గారు ఇలా వచ్చి నాలాగా కూర్చొని లేక నిలబడి మాటలు చెబుతున్న వారు మాత్రమే దేవుని సేవకులు అనడం అనేది పొరపాటు ప్రమాణం. ఎందుకంటే దేవుని సేవ అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. అసలు పుట్టడానికి కారణమే మనిషి భూమి మీదకి రావడమే. దేవుని పని కొరకు పుట్టాడు అన్న సంగతి చాలా మందికి తెలియదండి. దేవుని పని కొరకు, దేవుని కార్యక్రమాలు చేయటానికి మనిషి భూమి మీదకు పుడుతున్నాడు. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, ఆయన అనాది కాల సంకల్పాన్ని బట్టి భూమి మీదకు మనుషులు పుడుతున్నారు అన్న సంగతి చాలా మందికి తెలియదు. ప్రియమైన దేవుని పిల్లారు, అయితే దేవుని పని అనగానే, సేవ అనగానే మనిషి ఈ భూమి మీద ఉన్నవాళ్ళు ఎన్నో రకరకాల ఉపాధుల కొరకు, అంటే వ్యాపారమో, వ్యవసాయమో, ఉద్యోగమో చేసుకుంటూ బ్రతకటానికి ఇష్టపడతారు. కానీ దేవుని పనికి, దేవుని సేవకు రావాలి అనే చాలామంది ఆ సేవలోకి రావాలని ఇష్టపడరు ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే ఏదో తక్కువగా చులకన భావంతో బైబిల్ పట్టుకుని సేవ చేయడం ఏంటి, తర్వాత ఇంకేంటి తెలుసండి, అమ్మో బైబిల్ పట్టుకుంటే సరైనటువంటి బాగా బ్రతకలేము, అది ఉద్యోగము, వ్యాపారము, ఏదైనా వ్యవసాయం చేసుకుంటే చాలా బాగా బ్రతకగలము అని ఒక ఆలోచనతోటి సేవలోకి రారు ప్రియమైన వాళ్ళు, రారు. సేవ చేయాలి అంటే ఏదో ఒక సేవకులు, పాస్టర్ గారు దేవుడు పిలిచాడు కనుకనే చెయ్యాలి, లేకపోతే మిగతా వాళ్ళు చేయకూడదు అనేది అది కూడా అపోహ ఉంది. ఏమండి, ఒక మాట మీకు చూపిస్తాను. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ ఒకసారి 2వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాణి. ఏమండి, మనం అందరం చీకటిలో ఉన్నాము. చీకటి అంటే అంధకార సంబంధమైన బ్రతుకు, పాపభూయిష్టమైన జీవితంలో నుండి మనం ఎందులోకి వచ్చేసాం? ఆశ్చర్యకరమైన వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచాడు ఒక ఆయన. ఎవరంటే దేవుడండి. మనలను పిలిచిన వారు దేవుడు. ఎలా పిలిచాడు? బాప్తిసం ద్వారా బ్రతుకును కడుక్కొని, జీవితం మార్చుకొని, క్రీస్తులో బ్రతకడానికి మనకు అవకాశాన్ని, జీవాన్ని, ఊపిరినిచ్చి, ఆయుష్కారాన్ని ఇచ్చి, బ్రతుకును దిద్దుకోవటానికి అవకాశాన్ని కల్పించి, క్రీస్తులో మనలను కడుగుకొని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయమంటున్నాడు. కేవలం సేవకులే కాదండి, ఎవరైతే బాప్తిసం తీసుకుని దేవుని పనిలో ఉంటామని దేవుని దగ్గర ఎదుట ప్రమాణము చేసి ముందుకు వచ్చామో వాళ్ళందరూ కూడా దేవుని పని చేయాలి. ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం,
ఎవరో తెలిసాడు మనం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం అన్నాడు. రాజులమంట మనం, రాజులు. కాబట్టి భూమి మీద రాజులని ఎవరినంటారు చెప్పండి? రాజులు అంటే కిరీటం ఉండాలి, కత్తి డాలు ఉండాలి, సింహాసనం ఉండాలి. ఒకప్పుడు ఇవన్నీ కదా. ఇప్పుడు రాజులు అంటే ఎవరు? క్యాస్ట్ తెలుసా అండి? మేము రాజుల వండి అంటాం చాలా మంది కదా. అసలు అండి, పుట్టిన ప్రతి వాడు కూడా క్రీస్తులో జన్మిస్తే, బాప్తిసం తీసుకుంటే వాళ్ళందరూ కూడా రాజులేనండి, రాజులే. మనం అందరం రాజులమే, తెలుసా మీకు? అందరూ రాజులమే. రాజులైన యాజక సమూహం. యాజక సమూహం అంటే తెలుసా? యాజకులు అంటే తెలుసా అండి? యాజకులు అంటే ఎవరు తెలుసా? ఒకప్పుడు అండి వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులండి. లేవీలు. లేవీలు కేవలం దేవుని పని కొరకే పుట్టిన వాళ్ళ గోత్రం. నిజంగా దేవుని పని కొరకే, దేవునికి ఏమండి ఒక చెప్పుకోవాలంటే ఒక పూజారి లాగా, ఒక సేవకుడి లాగా, ఒక పాస్టర్ గారి లాగా వాళ్ళు దేవుని పనికి వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు. ఇప్పుడు ఒకప్పుడు లేవీలు మాట వాళ్ళందరూ ఏమండి, వాళ్ళు యాజకులుగా పిలిచేవారు ఒకప్పుడు పూర్వకాలం. అలాంటి స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు ఈ కాలంలో? మనుషులుగా మనకిచ్చాడా? మనమందరం ఎవరు? యాజకులం. అబ్బా, యాజకులం అంటే ఏంటో తెలుసా అండి? దేవునికి సేవ చేసేవాళ్ళం, దేవునికి సేవ చేసేవాళ్ళం. ప్రేమ వల్లరా యాజక సమూహం, పరిశుద్ధ జనం. ఎప్పుడైతే క్రీస్తు రక్తములో కడుగుబడి బాప్తిసం తీసుకున్న తర్వాత, క్రీస్తు రక్తంలో కడుగుబడుతున్నామో, ఆయన రక్తాన్ని ఉపయోగించుకున్నామో, అప్పుడే పరిశుద్ధులుగా మారిపోయాం. ప్రేమను వల్లరా పరిశుద్ధులమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము అన్నాడండి. ఎవరండి మనందరం? దేవుని సొత్త. చూసారండి ఎంత మంచి మాట. సొత్తు అంటే ఏంటండి? అమ్మా, ఆస్తి. ఆస్తులండి. దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని ఎంత గొప్పగా చూపిస్తున్నాడు చూడండి. ఆకాశం ఎత్తేసాడు మనల్ని. అంటే మీరందరూ ఎవరో తెలుసా? నాయన మీరు నా సొత్తు. నాయన మీరెవరో? నా సొత్తు తెలుసా? నా బంగారం, నా వెండి అంటారు చూడండి పిల్లల్ని. నా వజ్రాల మూట. వజ్రాలు అంటే ఏంటి? ఆస్తేనా? ఆస్తి. బంగారం మాత్రం, బంగారం కూడా ఆస్తే. అమ్మా, ఎవరినంటాం మనం అలాగని? పిల్లల్ని అంటూ ఉంటామండి, ముద్దు చేస్తూ ఉంటామండి. దేవుడు కూడా మనలను కూడా ఏమంటున్నాడు తెలుసా? మీరు నా సొత్తు నాయనా, నా వజ్రాల మూట, నా బంగారం. మీరు ఎవరు తెలుసా? నా బంగారం, నా వజ్రాల మూట, మీరు నా సొత్తు అన్నాడు. ఎంత ప్రేమించాడు తెలుసా మనల్ని, ఎంత ప్రేమించాడు దేవుడు. ప్రేమైన దేవుని పిల్లలు ఏమండి, అలాంటి వాళ్ళు ఈరోజు అండి సేవ చేయాలి అనుకుంటే కేవలం ఎవరు పిలిస్తేనే దేవుడు అనుకుని వాళ్ళకి మాత్రమే సేవ అనుకుంటాం మనం. చాలా తప్పండి. దేవుని సేవ అనుకుంటాం, చేసేవాళ్ళు ప్రత్యేకపడిన వాళ్ళు అనుకుంటారు. ఏమండి, ఒకవేళ సేవకు వస్తే కష్టాలే కదండి. తినడానికి ఏముంటుంది చెప్పండి? 1,00,000 రూపాయలు వస్తుందండి నెలకేం జీతం. ఎవరెవరండి? ఈరోజు క్రైస్తవ్యం తీసుకోగానే వాళ్ళు ఏదో ఉన్నవాళ్ళు అయిపోతున్నట్టుగా కులాలు మారిపోతున్నాయి అన్నారు వీళ్ళు ఈరోజు. తెలుసా మీకు? గుడుసులో బ్రతికే అవ్వ కూడా క్రైస్తవ్యం తీసుకుందనుకోండి, బిల్డింగ్ అయిపోతుంది తెల్లారి. అదే పట్టడన్నంతో తింటుంది, అదే గంజి నీళ్ళతో అవుతుంది. ఏమండి, ఈరోజు అండి ప్రభుత్వాలు కూడా ఎలాగున్నాయో తెలుసా అండి? కక్ష కట్టేశారండి క్రైస్తవం మీద. కక్ష, భయంకరమైన కక్ష. అటు పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు కూడా కక్ష కట్టేశారు క్రైస్తవుల మీద. తెలుసా మీకు? లక్షలేమి రావు.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందరో పిల్లలు అనాథులను హక్కును చేర్చుకుని అన్నం పెట్టాడు, వారికి విద్యాబుద్ధులు నేర్పుతున్నాడు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నడిపిస్తూ వచ్చిన లాభాలతో అనాథులను పెంచుతున్నాడండి. ఆయన అనాథులను పెంచుతున్నాడు. ఏది కూడా తనది కాదన్నట్టుగా బ్రతుకుతున్నాడు తెలుసండి. కారులో తిరిగే సుఖమంగా బ్రతికే అవకాశం ఉన్నా కారులో తిరగడంటండి. మనలాగా సామాన్య జీవితం గడుపుతాడంట. బైక్ మీద వెళ్ళడం ఇష్టమంటండి, బండి మీద వెళ్ళడం. అలాంటి వాడిని పొట్టన పెట్టుకుందండి లోకం, పొట్టన పెట్టుకుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, సేవ అంటే, దేవుని సేవ అంటే కష్టాల మయము. తినటానికి తిండి ఉండదండి. ఏమండి, డ్రమ్ము వంచుకుంటూ వీధులంట తిరుగుతూ భార్య పిల్లలతోటి తిరుగుతూ ఉంటాడండి. ఏమండి, ఎవరన్నా ఆకలేస్తే ఎవరన్నా పట్టెడు అన్నం పెడతారేమని ఎదురు చూస్తారండి ప్రారంభ దశలో సేవకులు. సమస్తాన్ని విడిచిపెట్టి ఉన్నత చదువులు చదివినా దేవుని కొరకు అది అంకితమైపోవాలనుకుని దేవుని పనులు ఎంత కష్టమైన అనుభవిస్తూ అలాగే బ్రతుకుతారు. ప్రియమైన వాళ్ళరా, చూసండి ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటిదండి దేవుని పనిలో ఉంటేనే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నామే. చచ్చిపోతే అదేదో వరముగా ఎలా భావిస్తారు చెప్పండి లోకం. చనిపోతే వరం అనుకుంటలేదు, అదొక శాపం అనుకుంటుంది ఈ లోకం, పాపం అనుకుంటుంది ఈ లోకం, తెలుసండి. కానీ వాస్తవానికి చెప్పాలంటే ప్రేమ దేవుని పిల్లలారా, దేవుని పనిలో మరణం వరం, అదృష్టం. క్రైస్తవ్యం అంటే పడతా లేదు ఈ లోకానికి. ఏమంటే యేసుక్రీస్తుని చంపేశారండి. అక్కడతో క్రైస్తవ్యం ఆగిపోతుందేమో అనుకుని ఆయన చంపేశారు. ఆగిందా చెప్పండి. ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? క్రైస్తవ్యాన్ని ఎంత తొక్కాలనుకుంటే అంతకంతకు పైకి లేస్తుంది. దానికి ఒక లక్షణం, దాని లక్షణం అది. క్రైస్తవ్యం యొక్క లక్షణం ఏంటో తెలుసా? ఎంత తొక్కాలనుకుంటే అంతకంతకు పైకి లేస్తుంది. చర్యకు ప్రతిచర్య. బాల్ చూసారా? బాల్ నేను గోడ కొట్టండి, ఎంత గట్టి గోడ కుట్టామో అంతే స్పీడ్లో డబల్ స్పీడ్ తిరిగి వచ్చేద్దానికి. అంతేనా? ఏమండి, పగడాల ప్రవీణ్ గారిని చంపేస్తే అయిపోయింది అనుకుంటుందా లోకం? చెప్పండి. ఎంతమందిని చంపేస్తావు చెప్పండి? ఎంతమందిని చంపేస్తారు? ఏమండి, ఈరోజు 800 కోట్ల మంది అండి ప్రపంచ జనాభా. అందులో సగానికి సగం ఎవరో తెలుసా? క్రైస్తవులు. 400 కోట్ల మంది, ద మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఈ దేశంలో మైనారిటీ అని నీకు కనపడుతుంది చిన్నగా. ఒక్కసారి ప్రపంచాన్ని చూడు, మెజారిటీ. కన్ను ఎర్ర చేశారు అంటే క్రైస్తవులు చాలా చాలా ప్రమాదం. క్రీస్తు ప్రేమను బట్టి ముందుకు వెళ్ళిపోతుంది ఈ లోకం, ప్రపంచం. అది అర్థం చేసుకుంటలేదు ప్రేమైన దేవుని పిల్లలు. ఎంతమందిని చంపేస్తారు చెప్పండి అసలు? ఏమంటే చంపుకుంటూ పోతే భూమి మీద మనుషులు మిగులుతారా చెప్పండి అసలు? ఏమండి, ఎందుకంటే రకరకాల మనస్తత్వాలు, రకరకాల విశ్వాసాలు, నమ్మకాలతో బ్రతుకుతున్నాం మన భూమి మీద, ముఖ్యంగా ఈ దేశంలో. ఏమండి, చంపుకుంటూ పోతేనండి ఎవడం మిగలడు ప్రేమైన దేవుని పిల్లలారా, ఎవడం మిగలడు. చూసారా? ఏమండి, చూడండి ఒకసారి మాట చూద్దాం. 1 తిమోతి. ఏమండి, ఎందుకు వీళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారు అంటే
ఎందుకు చంపేస్తామని బెదిరించిన ధైర్యంగా ముందుకు వెళ్ళి వాక్యం బోధిస్తున్నారంటే ఏంటో తెలుసా? వాళ్ళకి అర్థమైపోయింది ఈ లోకం శాశ్వతం కాదని. పరలోకమే శాశ్వతం. చనిపోతే పరలోకం వెళ్ళిపోవాలనుకుంటున్నారు. చనిపోతే పరలోకం వెళ్ళిపోవాలి. ఈ 60-70 సంవత్సరాల జీవితకాలమే ఇదే శాశ్వతం అనుకుని, ఇదే బ్రతుకొనుకుని ఈ లోకం బ్రతుకుతుంది, కానీ పరలోకములో బ్రతుకు కొరకు ఎవడు ఆలోచించటం లేదు. ఎవడు ఆలోచించటం లేదండి. అందుకునే ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా దిగమింగుకొని సువార్త పని చేస్తున్నారు అంటే సేవకులు. దాని అర్థం ఏంటో తెలుసా? చూడండి ఒకసారి 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకుంటున్నారంటండి. ఏమండి? ఏమన్నాడు? వాస్తవమైన జీవనము సంపాదించుకొనుటకు రాబోవు కాలమునకు మంచి పునాది. ఏమండి? ఈ 60-70 సంవత్సరాలు ఈ శరీరంలో బ్రతుకుతున్నది వాస్తవమైన జీవితం కాదా? మరలా వాస్తవమైన జీవితం కొరకు, జీవనం కొరకు అంట మంచి పునాది వేసుకుంటున్నారట. ఇది శాశ్వతం కాదా? కాదు. ఈ 60-70 సంవత్సరాల జీవితాన్ని వాస్తవమైన అసలు జీవితం కొరకు, జీవనం కొరకు వాళ్ళు మంచి పునాది వేసుకోవడం కొరకు ఈ జీవితాన్ని పెట్టుబడిగా పెట్టుకుంటున్నారు వాళ్ళు. అందుకనండి ఎన్ని బాధలు వచ్చినా దిగమింగుకుంటున్నారు, తట్టుకుంటున్నారు ఓర్పుతో, సహనంగా. ఏమండి? యేసుక్రీస్తు వారిని చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారిని కూడా ఏమన్నారు చెప్పండి? ఆయన సేవా కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు, సువార్త కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు ఏమన్నారు చెప్పండి ఆయన్ని? ఏమండి? తిండిపోతున్నారండి. దెయ్యం పట్టినవాడు అన్నాడు. దెయ్యాలకు అధిపతి అన్నారండి. చూసారా? ఎవరిని అనుకున్నారు? మనము నమ్మిన యేసుక్రీస్తునండి. ఏమన్నారు ఆ లోకం? అప్పుడు ఆ లోకం ఏమంది? తిండిపోతా. ఏమండి? మీకు మాట చెప్పమంటారా? దేవుని పనిలో అలిసిపోతున్న, దేవుని పనిలో నిమగ్నమైన వాడికండి ఆకలి ఎక్కువేస్తుంది. తెలుసా మీకు? ఆకలి ఎక్కువేస్తుంది. ఏమండి? టెంట్లు వేయాలి, మైక్ సెట్ కట్టాలి, మైక్ సెట్ పెట్టాలి, చైర్లు వేయాలి, ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి ఏమండి ఫ్లెక్స్లు కట్టాలి, మండు టెండల్లో ఉండాలి, బరువాటి మోయాలి. ఏమండి? సువార్త పనులు ఇలా మాట్లాడుతుంటే ఎంత శక్తి, ఎన్ని క్యాలరీస్ పోతాయి తెలుసా మీకు? ఎంత శక్తి శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతుందో తెలుసా? ఏమండి? అంత కష్టపడితే అంత ముద్ద కాస్త ఎక్కువ తినాలనిపిస్తుందండి. కాస్త ముద్ద తినాలనిపిస్తుంది. తెలుసా మీకు? అంత మాత్రాన తిండిపోతానటం ఎంతవరకు న్యాయం చెప్పండి? చెప్పండి. యేసుక్రీస్తుని తిండిపోతున్నారండి. చెడి సాక్షాత్తు క్రీస్తునండి. వాళ్ళు ఏమన్నారు తెలిసిన కాలం? తిండిపోతూ, దెయ్యాలకి అధిపతి. చూసారు ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని నిందలో, లేనిపోని ఎన్ని చెప్పుకుంటూ ఆయనపై నెపాలు వేసి, ఏమండి నేరాన్ని మోపేశారండి ఆయన్ని. చూసారండి ఆయన సేవ, చూసారు ఎలాగుందో? ప్రేమైన దేవుని పిల్లలారా, తన సేవా జీవితంలో ఎన్నెన్ని కష్టాలు, ఎన్నెన్ని బాధలు అనుభవించాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఏమండి? మరణిస్తే పాపం అనుకుంటుందా ఈ లోకం? మరణిస్తే శాపం అనుకుంటుంది ఈ లోకం. ఆనాడు యేసుక్రీస్తు శిష్యులు కూడా అనుకున్నారండి. తెలుసా మీకు? వాళ్ళు కూడా అపార్థం చేసుకున్నారు కొన్ని సందర్భాల్లో. లోకసువార్త చూడండి ఒకసారి. లోకసువార్త 13వ అధ్యాయము చూడండి ఒకసారి, మొదటి నుంచి. లోకసువార్త. పిలాతు గలిలయులైన కొందరు రక్తం వారి బలులతో కలిపి ఉంది. అంటే ఏమంటే పిలాతు అని ఒక ఆయన అండి, రోమా గవర్నర్, రోమా ప్రభుత్వములో ఉన్నటువంటి, ఏమండి పిలాతు ఒక అధికారి ఏం చేశాడు తెలుసా? కొంతమందిని చంపేశాడండి. కొంతమందిని చంపేశాడు. గలీలీలు వాళ్ళు, గలీలీలో ఉన్నటువంటి కొంతమంది అన్యజనులు, ఒకరని చెప్పుకోవాలంటే
అంటే సున్నతి పొందని వీళ్ళు వీళ్ళని ఏం చేశాడంటే చంపేసి వాళ్ళు రక్తాన్ని బలులు దేవుడికి బలి ఇస్తారు కదా, మేక బలి, గొర్రెల బలి ఇస్తారా, దేవుడికి బలిస్తారు కదా. ఆ బలిచ్చినప్పుడు ఆ బలుల్లో రక్తములో, ఆ పశువుల రక్తములో కూడా ఏం చేశాడు, వీళ్ళ రక్తాన్ని కూడా కలిపేసాడంటండి. ఎంత దుర్మార్గం చేశాడు. వీళ్ళ రక్తాన్ని కూడా కలిపేసి ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి తీసుకొచ్చి యేసుక్రీస్తు వారితో చెప్పారు. ప్రభువా ఈ పిలాతు ఏం చేశాడంటే కొంతమందిని చంపేసి ఆ రక్తాన్ని బలులు ఇచ్చిన పశువుల రక్తంలో కూడా కలిపేశాడండి, కలిపేసి దేవుడికి అర్పించాడని చెప్పేసి ఏదో సంథింగ్ మాట్లాడుతున్నారు. అప్పుడు వారితో మాట అన్నాడండి యేసుక్రీస్తు వారు, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున, ఏమండి గలిలీలో ఉన్న వాళ్ళందరికంటే వీళ్ళు పాపులని మీరు అనుకుంటున్నారా? ఏమంటే చాలామంది అంటే ప్రమాదంలో గట్టా లేకుంటే చచ్చిపోయిన అయ్యో పాపం అంటారండి కదా. తెలిసిన వాళ్ళని చనిపోయిన అయ్యో పాపం అంట. ఈ చావు చచ్చిపోతే పాపం ఎలాగొద్దండి? అంటే చావు అనగానే పాపం అనుకుంటున్నారా? మరణం అనగానే పాపం అనుకుంటున్నారా? వీళ్ళు కూడానండి శిష్యుల్లో కొంతమంది అపార్థం చేసుకున్నారు. ఏమని తెలుసా? అయ్యా గలీలులో ఉన్న వాళ్ళందరికంటే చచ్చిపోయిన వాళ్ళు ఎవరో పాపులు అని అనుకుంటున్నారు వాళ్ళు. అర్థమవుతుందండి? అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? గలీలీలో నివాసం ఉంటున్న అందరికంటే చచ్చిపోయిన వాళ్ళు పాపులు అనుకుంటున్నారు మీరు, కాదు, వాళ్ళు పాపులు కాదయ్యా. ఇంకొక సంఘటన జరిగింది అదే టైంలో. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే పోతారా అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇంకోటి చూడండి ఏమంటాడు? మరియు సిలోయములో, యెరూషలేములో ఉన్న సిలోయము అనే ప్రాంతంలో ఉన్న ఒక గోపురం ఏమైందంటే గోపురం కూలిపోయిందండి. దేవాలయపు గోపురం అంటారు కదా పైన, ఆ గోపురం కూలిపోయేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళు కింద కూర్చుంటారు కదా పాపం, వాళ్ళ మీద పడిపోగానే 18 మంది చచ్చిపోయారండి. 18 మంది చచ్చిపోగానే యెరూషలేములో కాపురం ఉన్న వాళ్ళందరికంటే ఈ 18 మంది చచ్చిపోయిన వాళ్ళు అపరాధులు అనుకుంటున్నారా? ఏమండి పైనేమో పాపులు అన్నాడు, కిందేమో అపరాధులు అన్నాడు. చూసారా? వాళ్ళు పాపులు కాదు, కింద ఉన్న వాళ్ళు అపరాధులు కాదు. పాపులకి అపరాధులకి తేడా ఉందండి ప్రేమైన వర్లారా. అర్థమవుతుందండి? పాపులు అంటే సున్నతి పొందని వాళ్ళు. పాపులు అంటే ఎవరు? సున్నతి పొందని వాళ్ళు, దేవునిలోకి రాని వాళ్ళు అన్నమాట పాపులు. అపరాధులు అంటే ఎవరు తెలుసా? సున్నతి పొందిన వాళ్ళు. యెరూషలేములో కాపురం ఉంటున్నారంటే వీళ్ళందరూ ఎవరు? యూదులు. అంతే కదా అర్థం? యూదులే కదండి ఎక్కువ ఉంటారు. అంటే వీళ్ళందరూ ఎవరో సున్నతి పొందిన వాళ్ళు. సున్నతి పొందిన వాళ్ళేమో అపరాధులు అంటున్నాడు, సున్నతి పొందని వాళ్ళేమో పాపులు అంటున్నాడు అక్కడ. చూసారా? కానీ వాళ్ళు పాపులు కాదు, వీళ్ళు అపరాధులు కాదని యేసుక్రీస్తు వారు అంటున్నాడు. మీరు మారు మనసు పొందకపోతే మీరు అలాగే నశించేస్తారు అన్నాడు. అంటే శిష్యులు వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే చనిపోయిన వాళ్ళు పాపులు, చచ్చిపోయిన వాళ్ళు అపరాధులు అని అనుకుంటున్నారు. పాపులు అంటే ఏంటి అర్థం? శాపగ్రస్తులు అని అర్థమే కదండి, అంతేనా? కానీ యేసుక్రీస్తు వారు ఏమంటే వాడు క్లారిటీ ఇచ్చేసారు వాళ్ళందరికీ. ఏమండి ఇంకొక చిన్న డౌట్ చూడండి ఒకసారి, అది కూడా చూద్దాం. వాళ్ళే వేశారు, యేసుక్రీస్తు వారి శిష్యులే ఆ డౌట్ అడుగుతున్నారు. చూడండి ఒకసారి, యోహాను సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి ఒకసారి. ఆయన మార్గమున పోవుచుండగా, ఇదిగోండి యేసుక్రీస్తు వారి మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి వాడు ఒక మనుష్యుడు కనపడ్డాడండి. పుట్టుకతోనే కళ్ళు లేవండి ఆయనకి పాపం. ఆయన శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడే పుట్టుటకు. చూస్తారండి యేసుక్రీస్తు డౌట్ అడుగుతున్నారు ఆయన్ని. ఏమని? యేసుక్రీస్తు వారిని,
బోధకుడా, పుట్టుగుడ్డువాడు కదా, పుట్టుకతోనే కళ్ళు లేవు కదా, ఇతనికి కళ్ళు లేకపోవడానికి కారణం ఎవరు? వీడా ఇతను కన్నవారా అని ఆయనను అడుగుగా ఆయన అడుగుగా ఏమన్నాడు చూడండి, యేసు యేసుక్రీస్తు వారు, వీడైనను వీడైనను వీడి కన్నవారు ఇతని కన్నవారైనను పాపము చెయ్యలేదు. పాపము చేస్తే ఇలాగ పుట్టరు, ఇతను పాపి కాదు అని. చూసారండి ఎంత బాగా క్లారిటీ ఇస్తున్నాడు. దేవుని క్రియలు దీని యందు ప్రత్యక్షపరచబడ్డాయి. దేవుని క్రియలు ఇతను ఎందు ప్రత్యక్షపరచబడడానికి ఎలా పుట్టాడని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఏమండి అంటే యేసుక్రీస్తు వారు శిష్యులు ఆయనతో ఉన్నా కానీ పాపులు అనగానే వీళ్ళే పాపులు అన్నట్టుగా భావించుకుంటున్నారు. ఎవరో మరణించిన వాళ్ళు, ప్రమాదంలో చచ్చిపోయిన వాళ్ళే పాపులు అనుకుంటున్నారండి, అంటే శాపగ్రస్తులు అనుకుంటున్నారు. కాదయ్యా, కాదు కాదు. దేవుని పనిలో మరణిస్తే, దేవుని పని చేస్తే, ఏమండి దేవుని సేవలో ఉంటే ఎలాంటి బాధలు ఎలాంటి ఇబ్బందులు పడతారో అని ముందుగానే యేసుక్రీస్తు వారు చెప్పేశాడు. తెలుసా మీకు ఆ విషయం? ముందుగానే చెప్పేశాడు. ఎందుకంటే చూడండి ఒకసారి ఆ మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి ఒకసారి. నా నిమిత్తము నా నిమిత్తం జనులు మిమ్ముని నిందించి ఏమిటి? నా నిమిత్తం జనులు మిమ్ములను హింసించి నిందించి మీ మీద మీ మీద అబద్ధముగా అబద్ధ సాక్ష్యము అబద్ధముగా చెడ్డ మాటలెల్లా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు పలుకునప్పుడు మీరు ధన్యులు. మీరు ధన్యులు. ఏమండి నా నిమిత్తం అంటే యేసుక్రీస్తు వారి నిమిత్తం ఏం జరుగుతుందట? అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు ఏమండి యేసుక్రీస్తు వారి నిమిత్తము అబద్ధముగా అబద్ధాలు ఆడతారట, మరలా చెడ్డ మాటలు పలుకుతారు, ఇంకా నిందిస్తారు, హింసిస్తారు. అలాంటప్పుడు మీరు అలాంటప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ధన్యులు, సంతోషించి ఆనందించండి. ధన్యులు మీరు. అప్పుడు ఏం చేయాలి తెలుసు? మీరు బాధపడకూడదు, మీరు ఏడవకండి. హింస పెట్టారా? కర్రలతో కొట్టేస్తున్నారా? కొట్టేస్తున్నారు కదా చాలామంది, అవునా? ఏ సువార్త ప్రకటిస్తుంటే మింగుడు పడతలేదండి ఈ లోకానికి, మింగుడు పడతలేదు. నీకేంటి నొప్పి చెప్పండి? భారత రాజ్యాంగమే ఇచ్చింది హక్కు, అవునా? అవునా? ఆర్టికల్ 19, 24, 25, 26 ఇవన్నీ కూడా ఏంటనుకున్నారు రాజ్యాంగంలో? ఎవరికి నచ్చిన నమ్మకాన్ని ప్రకటించండి అని చెప్పుకోండి బాహటంగా. వాక్ స్వాతంత్ర హక్కు, భావ ప్రకటన హక్కు ఉంది. మత స్వాతంత్ర హక్కు ప్రకటించుకోవచ్చు. చూసారా? హింస పెడుతున్నారండి, భయపడిపోతున్నారండి బాబు. క్రైస్తవ్యం చూసి జడిచిపోతున్నారు. ఎందుకు తెలుసా? అందులో నిజముంది కనుకనే. ఏమండి ఎవడన్నా కర్రచ్చి కొడతాకొచ్చినోడు ఎలాంటి వాడు వచ్చి కొడతాడు చెప్పండి? ఏమండి ఎలాంటి వాడు వచ్చి కొడతాడు చెప్పండి? కోర్టులో కేసు వేసామనుకోండి, ఆ స్థలం నాది కాదు నాది, మొత్తం మీద గొడవ జరుగుతుంది. కోర్టుకి వెళ్ళాం, మొత్తం సాక్ష్యాలన్నీ చూపించాము. ఇవన్నీ చూసేటప్పటికి ఆ స్థలము ఒరిజినల్గా ఎవరిదో, ఆ 100 ఎకరాలన్నీ ఎవరవో అతనికి చెల్లుతాయి. తీర్పు వచ్చింది న్యాయంగా. ఇప్పుడు ఎగస్పట్టి వాడు, ఆపోజిట్ వాడు ఏం చేస్తాడు? ఏం చేయగలరు చెప్పండి? ఓడిపోయాం. చేతకాని వాళ్ళమైపు మన దగ్గర ఏమీ లేదు, ఆధారాలు లేవు. ఎందుకంటే నాది అంటే చెప్పేస్తే సరిపోద్దండి. సాక్ష్యాలు చూపించాలా, డాక్యుమెంట్లు చూపించాలా? తరతరాలుగా వస్తున్న ఆస్తులు వాళ్ళదే, వాళ్ళకే చెందుద్ది అని వాళ్ళ వైపే న్యాయం వచ్చింది, తీర్పు వచ్చింది. వీడు ఏం చేస్తాడు? డమ్మీగాడు కదా. అప్పుడు డమ్మీ అయిపోయినట్టు ఇతను ఏదో ఆశపడ్డాడు, తనది కానిది ఆశపడ్డాడు, దక్కలేదు. అప్పుడు ఏం చేస్తాడు వీడు చెప్పండి? దెబ్బ తీయాలనుకుంటాడండి. మాటు వేసి, బ్యాచ్ని మెయింటైన్ చేయడము, కత్తులతోటి కర్రలతోటి మాటు వేసి కొట్టడమో చంపడమో చేస్తారని చూడలేదండి మనం. పేపర్లో చూస్తామా? ఆస్తి తగాదాల్లో చచ్చిపోతలేదా? చచ్చిపోతున్నారు.
కన్న తండ్రిని చంపేస్తున్నారు, అన్నదమ్ములు చచ్చిపోతున్నారు, కొట్టేసుకుంటున్నారు కదా. ఏమండి అలాగండి చేతకాని వాడు, సరుకు లేని వాడే దాడి చేస్తారు. తెలుసా మీకు? సరుకు లేని వాడే దాడులు చేస్తారు, కొడతారు. ఎందుకంటే ఆ ఆధారాలు లేవు, తట్టుకోలేరు, నిజాన్ని ఒప్పుకోలేరు, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోలేరు, జీర్ణించుకోలేని వాడే చంపడానికి ముందుకొస్తాడు. ప్రేమైన వాళ్ళారా, చేతకాని వాడే. అలా ఈరోజు సువార్తను ప్రకటిస్తుంటే కొడుతున్నారంటే ఏంటి తెలుసా? భయపడిపోతున్నారండి బాబు, భయపడిపోతున్నారు. ఏమండి జనులు హింస పెడతారు, నిందలు వేస్తారు, అబద్ధముగా చెడ్డ మాటలు. ఈరోజు సోషల్ మీడియా చూడండి ఎలా ఉందో యేసుక్రీస్తు వారి గురించి. అమ్మ బాబు ఎన్ని మాటలండి, ఎన్ని అబద్ధాలండి, ఎన్ని నిరాధారమైన, చాలా అసహ్యం చేస్తుందండి. ఏమండి దమ్ము ధైర్యం ఉన్నవాడు ముందుకు వచ్చి కూర్చుని మాట్లాడతాడు. సోషల్ మీడియాలో నుండి గుసగుసలాగా చెవులు గురుక్కున్నట్టుగా ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. అబద్ధాలండి అన్నీని. యేసుక్రీస్తు వాళ్ళకి పుట్టాడు, వీళ్ళకి పుట్టాడు. కొంతమంది అమ్మా ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు, అబద్ధ సాక్ష్యాలు, అబద్ధాలు పలికేస్తున్నారు, నిందలు వేస్తున్నారు, హింస పెట్టేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి ప్రవీణ్ పగడాలన్న ఆయనండి హైందవ సోదరులను కానీ హైందవ సమాజాన్ని కానీ ఆయన ఏమీ అనలేదండి. తెలుసండి మతోన్మాదులుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, క్రీస్తును బైబిల్ని తప్పుపట్టుతున్న వాళ్ళు ఉన్నారు, తప్పుడుగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాత్రమే ఆయన కౌంటర్ ఇచ్చాడు, వాళ్లకు మాత్రమే సమాధానం చెప్పాడు. కేవలం హైందవ సమాజం అంతే మాకు అందరికీ అభిమానమేనండి బాబు. హైందవ సోదరులు అంటే ఇష్టం, ఇస్లాం సోదరులు అంటే ఇష్టం. ఎవరిని ఏమనకూడదండి, ఈ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అండి. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చని ఇచ్చారండి. ఆయన ఎప్పుడు ఎవరిని అనలేదండి. ఎవరైతే క్రీస్తుని తప్పుగా ప్రచారం చేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఆయన కౌంటర్ ఇచ్చాడే తప్ప ఇవాళ ఎవరిని ఏమనలేదండి. సాత్వికుడండి నిజంగా. ప్రేమైన దేవుని పిల్లలారా, ఏమండి ఆలోచించండి. చంపేస్తారు, నచ్చదు. నిజం అంటే నచ్చదు, ప్రేమ నిజం అంటే నచ్చదు. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. అప్పుడేమన్నాడు? మీరేమీ బాధపడకుండా ఏం చేయాలి? సంతోషపడండి. అది పరలోకం కొరకు మీరన్నీ ఓర్చుకోండి నాయన. ఈ లోకం శాశ్వతం కాదు కదా. కాబట్టి దేవుడున్న లోకం, పరలోకం కన్ను మోస్తే అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళమై ఉన్నాము. దానికి అర్హత సంపాదించుకోవాలంటే మీరేం చేయాలి తెలుసా? పెడతారు బాధలు, కొడతారు, తిడతారు, మీరు మీ మీద అబద్ధాలు ఆడతారు. అసలు మీరేమీ పట్టించుకోకండి, మీరు సంతోషంగా ఉండండి, చాలా సంతోషపడండి అని ముందుగానే చెప్పేశాడండి. అందుకనండి అపోస్తలులు అడుగడుగున ఆటంకమేనండి. అపోస్తలులకు అడుగడుగున ఆటంకమే. క్రీస్తుని ఎక్కడ చెప్పొద్దన్నారు, రోమా ప్రభుత్వం చట్టం చేసింది, అయినా కానీ ఆగలేదు. చెప్పకుండా ఉండలేమన్నారండి. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఏమండి ఇంకో మాట చూద్దాం చూడండి ఒకసారి. మత్తయి సువార్త చూడండి ఒకసారి, 20వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు వెళ్ళనైనప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి, ఏమండి 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకెళ్ళి మార్గమందు ఏమంటున్నారు? ఇదిగో
ఇదిగో యెరూషలేముకు వెళ్ళిపోతున్నాం. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుతురని అపహరించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున నేను మరలా లేస్తాను. తన గురించి తన చెప్పుకుంటున్నాడండి. తన గురించి తన చెప్పుకుంటున్నాడండి. ఎలా చెప్తున్నాడు తెలుసా? 12 మందిని కూడగట్టుకుని కూడా వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమని? శిష్యులారా, మనం యెరూషలేము వెళ్ళిపోతున్నాం కదా, మనుష్య కుమారుడు మళ్ళీ ఏమవుతాడు తెలుసా? శాస్త్రులతోనూ పరిచయులకును ప్రధాన యాజకులకును మరణశిక్ష విధిస్తారు, కొరడాలతో కొట్టేస్తారు, నన్ను అప్పగించి నన్ను హింస పెడతారు, కొరడాలతో కొట్టేస్తారు, సిలువ వేసేస్తారు. కానీ ఆ 3వ దినాన్న నేను లేస్తానని చెప్పి తన గురించి తన చెప్పుకుంటున్నాడండి. అంటే ముందుగానే సిద్ధపడిపోయాడా? ఏమండి? ముందుగానే యేసుక్రీస్తు సిద్ధపడిపోయాడా? చెప్పండి. సిద్ధపడిపోయాడండి. సిద్ధపడిపోయాడు. ఎవరండి ఈయన? యేసుక్రీస్తు వారు. ఏమన్నారు? యేసుక్రీస్తు వారికి మరొక పేరేంటి? లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల. గొర్రె అండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమండి, గొర్రెలు కానీ మేకలు కానీ మీరు గమనిస్తేనండి, ప్రతి ఆదివారం తెల్లవారుజామున వ్యానల మీద పొలోమంట వెళ్ళిపోతూ ఉంటాయండి పెద్ద పెద్ద సిటీలకి. తెల్లవారుజాము 4 గంటలకు 5 గంటలకి. ఎందుకు చెప్పండి? ఎందుకు? వెళ్ళగానే అక్కడ ఏమవుతుంది? పొద్దున్న తెల్లారుగానే క్యూ కట్టేస్తాం. ఎలాంటి క్యూ అనుకున్నారు? 1 కేజీ మాంసం, కేజీ కొట్టండి, లేదా 2 కేజీలు కొట్టండి, రెడీ ఉంటాం సంచిపెట్టుకుని. ఏమండి, అప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? గొర్రె నుండి తీసుకొచ్చేస్తారండి. తీసుకొచ్చి తల తెంచేస్తారు కదా. తల తెంచి తోలు తీసేస్తూ ఉంటారండి. ఈ గొర్రెలు మేపుతున్న వాళ్ళు ఉంటారండి రోడ్ల మీద, అదే ఓళ్ళల్లో ఉంటారు కదా, గొర్రెలు కాపరులు. వీళ్ళందరూ ఎందుకు పెంచుతున్నారు అనుకున్నారు? వాటిపై ప్రేమ. అమ్మా, మేకలు పెంచుకునే వాళ్ళు ఉంటారు, వాటిపై ప్రేమ. ఎందుకు పెంచుతున్నారు? ఏదో ఒక రోజు అవి ఏమవుతాయి? వధింపబడతాయి. ఏమండి, ఆ గొర్రెలన్నీ మేకలన్నీ ఒక చోట పోగడిపోయి మన ఓనర్ ఏదో మనల్ని ఏదో చేయాలని చూస్తున్నాడు, మనల్ని చంపేద్దామని చూస్తున్నాడు, చంపించేద్దామని మనం అందరం మాట్లాడుకుని ఒక డిసైడ్ అయిపోదాం, వెళ్ళి మాట్లాడదామని అనుకుంది. అసలు ఓనర్ దగ్గరికి వెళ్ళాయి గొర్రెలన్నీ. మమ్మల్ని ఎంతకాలం పెంచావు, మమ్మల్ని ఎంతగా బాగా చూసుకున్నావు, మేపావు, ఈ కసాయి వాళ్ళు కంపడానికే మమ్మల్ని ఇలా చేసావా, ఇది న్యాయమేనా అని అడిగినప్పుడు ఏం చెప్తాడు ఆయన? మీపై ప్రేమ కాదు నాయన, మీపై ప్రేమ లేదు, నాకు వ్యాపారం కావాలి, మీరు బలైపోవాలి, వధింపబడాలి, అందుకే మిమ్మల్ని పెంచాము అంటే ఏమంటాయి? ఏమండి, బాధపడతాయి కదండి కదా. కానీ వాస్తవానికి అలా జరుగుద్దా? అంటే గొర్రెలకి మేకలకి చచ్చిపోతున్నాం మేము అన్న సంగతి తెలుస్తుందా? చెప్పాలి. తెలీదు. ఎక్కడికో తీసుకెళ్తున్నారు అనుకుంటారు, ఎక్కడికో వ్యాన్లో వెళ్ళిపోతున్నాయి అనుకుంటాయి ఇవి, అవునా? కానీ వాస్తవానికి ఏం జరిగింది? వాస్తవానికి ఏం జరుగుతుంది? మనందరి కొరకు అవి ఏమవుతాయి? వధింపబడతాయి. మనందరి కొరకు వధింపబడతాయి ప్రియమైన వర్లారా. అప్పుడు అండి అవి చచ్చిపోతాయన్న సంగతి తెలియదండి వాటికి. కానీ యేసుక్రీస్తు అనే గొర్రెకు మాత్రం ముందుగానే నేను చచ్చిపోతానన్న సంగతి తెలుసు. ఏమంటే చచ్చిపోతానన్న సంగతి ముందే గ్రహించుకొని వధింపబడడానికి వెళ్ళిపోతున్నాడో చూసారా ఈ మనసు? నేను చచ్చిపోతాను, నన్ను వధించేస్తారు, నేను వెళ్ళిపోతాను అని
ఏమండి ఉరిశిక్ష తెల్లవారుజాము 4 గంటలకు ఉరిశిక్ష అన్నవాడికి రాత్రికి ఎలా ఉంటుంది? ఏమండి నిద్ర పడద్దండి వాడికి, నిద్ర పట్టదు. 4 గంటలకి, తెల్లవారుజాము 4 గంటలకి ఉరిశిక్ష. తెల్లవారుగానే నా బ్రతుకు తెల్లారిపోతుందా? నీ కోరికండి నాయన, చివరి కోరిక బిర్యానీ తినాలా, మీ వాళ్ళతో మాట్లాడాలా, ఇవన్నీ అడుగుతారండి ప్రేమైన వాళ్ళగా. అడిగినప్పుడు అండి నిద్ర పట్టదండి. ఎందుకంటే తెల్లవారుజాము 4 గంటలకు నేనేమి పోవాలి? నాకు మరణశిక్ష. ఎంత వేదన, మరణ వేదన వచ్చేస్తుంటుందండి. అవునా? యేసుక్రీస్తు వారండి, వెళ్ళిపోతున్నాం, నన్ను చంపేస్తారు, సిలువేసేసి మరణశిక్ష వేసేస్తారు సిలువలో అనగానే వెళ్ళిపోతున్నాడు అంటేనండి ఏ మనసు అండి నిజంగా చెప్పండి. గొర్రెను పట్టుకోవడానికి వెళ్తే పారిపోద్దండి, నన్ను ఏదో చేసేస్తున్నారు అనుకుని. అవునా? యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వెళ్ళారు. ఎక్కడ? గెత్సెమనే తోటలో. చూడండి మత్తయి సువార్త. ఈ గొర్రెను పట్టుకుందామంటే పారిపోద్ది, మేకను పట్టుకుందామంటే పారిపోతుంది కదా. మరి యేసుక్రీస్తు వారు పారిపోయాడో లేదో చూడండి ఒకసారి. ఈ గొర్రె పారిపోయిందో లేదో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయమా? చూడండి. కత్తులతోటి, గుదిలతోటి, బందిపోటు దొంగ పట్టుకున్నట్టుగా వస్తున్నారేంటి నన్ను తీసుకెళ్ళటానికి? ఎప్పుడు కూడా దేవాలయములో పగలు మీ మధ్యనే సంచరిస్తున్నాను కదా నేను. చూడండి అక్కడది 47వ వచనం, 26వ అధ్యాయం మత్తయి సువార్త 47వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యోధ వచ్చును, వానితో కూడా బహుజన సమూహము. అదిగోండి, కత్తులు గుదేలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయన యేసు. ఆయనను పట్టుకున్నాడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకును. యేసు, చెలికాడా నీవు చేయవచ్చినది నీవు చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను అప్పుడు అంటున్నారు. చూడండి యేసుక్రీస్తు వారు వచ్చును, చెప్పండి. అది 51వ వచనం, 26వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో కత్తి దూసి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తారు. ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని ఇది కాదండి చూడండి ఒకసారి. కత్తులతోనూ గుదులతోనూ గెత్సెమనే తోటలోకి వస్తారు. చూడండి ఒకసారి. ఏమండి మత్తయి సువార్తలో ఉంటుంది. చూడండి ఒకసారి 26వ అధ్యాయము. ఏమండి 25వ వచనం చూడండి ఒకసారి, లేకపోతే 26వ అధ్యాయం చూడండి ఒకసారి. వెతకండి ఈలోపు. ఏమండి చూడండి ఒకసారి. వెతకండి, దొరుకుద్ది. యేసుక్రీస్తు వారండి ఆ గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఏమండి సైనికులు అందరూ గుమిగూడిపోతారండి. మొత్తం చుట్టుముట్టేస్తారు. చుట్టుముట్టిన తర్వాత ఏమవుతుందంటే ఈ సంకెళ్ళతో ఆయన బంధించేస్తారండి. బంధించినప్పుడు ఏమో తెలుసా, ఇదేంటి దేవాలయములో ప్రతి దినము పగలు మీ మధ్యనే ఉంటున్నాను కదా,
బందిపోటు దొంగను పట్టుకున్నట్టుగా నా దగ్గరికి వస్తున్నారేంటయ్యా, కమాన్ రండి రండి నన్ను బంధించండి అన్నాడే తప్ప పారిపోలేదు. ప్రేమిన వాళ్ళారా, ఒక గొర్రె పారిపోతుంది, పట్టుకుంటే పరిగెత్తిపోతుంది నన్ను ఏదో చేస్తున్నారని. కానీ యేసుక్రీస్తు వారు పారిపోలేదు. యేసుక్రీస్తు వారు పారిపోలేదు. ఎవరు పారిపోయారు తెలుసా? శిష్యులు పారిపోయారు. ప్రేమిన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు పట్టుకున్నప్పుడు అందరూ పారిపోయారు, ఆయనను విడిచి పారిపోయారు. అందరూ పారిపోయారు. ప్రేమైన దేవుని పిల్లలారా, చూడండి దొరికిందా? ఆ గడియలోనే యేసు జనసమూహమును చూచి వచ్చిన చెప్పండి 55 చూడండి. బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు అదిగోండి, బందిపోటు దొంగ మీదకు వచ్చినట్టుగా కత్తులతోనూ కత్తులతోనూ గుదీలతోనూ పట్టుకొని నన్ను పట్టుకుని వచ్చితరా. నేను అనుదినము నేను అనుదినము దేవాలయంలోనే ఉంటున్నాను కదా బోధించున్నప్పుడు అమ్మా, కూర్చుండి బోధించున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు లేఖనము నెరవేరునట్లు ఇదంతా జరుగుతుంది అని చెప్పిను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. శిష్యులు పారిపోయారు కానీ యేసుక్రీస్తు పారిపోలేదండి. ఎందుకో తెలుసా? ప్రాణం పెట్టడానికే వచ్చాడు కానీ పారిపోతాడా చెప్పండి? ప్రాణం పెట్టడానికే వచ్చాడు ప్రేమైన దేవుని పిల్లారా. ఎలా పారిపోతాడండి? ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు పారిపోడు. ఎందుకంటే ముందుగానే తెలిసిపోయింది ఆయనకి. ముందుగానే వధకు సిద్ధపడిన గొర్రె ఆయన. గొర్రె. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ గొర్రెలాగా పారిపోడు తెలుసా? అందుకనండి ఏం చేస్తాడు కసాయుడు? ఆ గొర్రెని పేక కోసి తోలు తీసి మనకు మాంసం పెడతాడండి. అవునా? ఏమండి విచిత్రం చెప్పమంటారా? యేసుక్రీస్తు వారు బ్రతుకుండగానే ఆయన పైన చిత్రహింసలు పెట్టారు, కొరడాలతో కొట్టారు. అవునా? రక్తమంతా కాచేశారు, చర్మం పగిలిపోయింది, యెరూషలేము వీధుల గుండా తీసుకెళ్ళిపోతున్నారు. వీడు బ్రతుకుండగానే. కానీ ఈ గొర్రెని ఏం చేస్తారు? బ్రతుకుండగానే అలా హింసలు పెడతారా? ముందు పేక కోస్తారు, తోలు తీస్తారు కదా. బాగా ఆలోచించండి. ఈ గొర్రెకి యేసు గొర్రెకి ఎంత తేడా చూడండి. యేసుక్రీస్తు వారికి బ్రతుకుండగానే ఈ గొర్రెని ఏం చేస్తారు తెలుసా? కొరడాలతో కొట్టారు. ప్రేమిన వాళ్ళారా, హింస పెట్టారు. చర్మం పగిలిపోతుంది, రక్తాలు కారిపోతున్నాయి, ముండ్ల కెరటం పెట్టారు, భుజం మీద సిలువ వేసేశారు, సిలువ మోయించేశారు. ఇవన్నీ జరుగుతున్నా ఉన్న హింస, భయంకరమైన హింస. ఈ గొర్రెకి మాత్రం అలా లేదు. ఒక్కసారి తల తీసేశాడు, తోలు లాగేశాడు. ఏమండి అంతేనా? ఆ గొర్రెని ముందు వేలాడదీసి కొరడాలతో గట్టిగా కొట్టి కత్తులతో పొడిచి అప్పుడు చంపుతాడు ఆ గొర్రెని. కసాయివాడు చంపడం. కానీ ఈ గొర్రె ఏం చేసిందో తెలిసి యేసుక్రీస్తు అనే గొర్రె బ్రతుకుండగానే చర్మాన్ని ఒలిచినట్టుగా చీల్చేశారు. ప్రేమిన వాళ్ళారా, చర్మాన్ని పగలగొట్టేశారు, పగిలిపోయింది చర్మం, రక్తమంతా కారిపోయింది, ముండ్ల కిరటం పెట్టేశారు. బ్రతుకుండగానే మేకులు కొట్టేశారు చేతులకి కాళ్ళకి. ఇందులో ఏ గొర్రె గొప్పది చెప్పండి? ఏ గొర్రె గొప్పది చెప్పండి? ముందుగానే తెలిసి కూడా వధకు సిద్ధపడిందే యేసుక్రీస్తు వారు. ఆయనే గొప్పవాడండి. ఎందుకో తెలుసా? మనందరి పాపాలు తీయడానికేనండి ఆయన అలా బలైపోయాడు. ఆయన రక్తం కాచడానికి, ఆయన రక్తం కారడానికి కారణం మన పాపాలేనండి, మన పాపాలే. ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఏమండి పౌలు గారు చూడండి ఏమంటున్నాడు అన్నమాట. పౌలు గారు కూడా చూడండి ఒకసారి ఓ మాట చూద్దాం. మనం ఏమంటున్నాడో చూద్దాం.
యేసుక్రీస్తు వారు గురించి ఆ ప్రస్తావన తీసుకొస్తూ గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం చూడండి ఒకసారి. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. ఏంటండి అంటే క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడిన వాడును అంటే ఆయన పక్కన, యేసుక్రీస్తు వారి పక్కన దొంగలు ఉన్నారు కదా, ఆ దొంగలు ఒకడైనా చెప్పండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే ఏంటో తెలుసు అర్థం. క్రీస్తు వారు ఎన్ని శ్రమలైతే అనుభవించాడో ఆ శ్రమలు నేను కూడా అనుభవించాను. ఆ శ్రమలు కూడా నేను అనుభవించాను. ఇక నువ్వు జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు. అయ్యో బాబో, ఎంత మంచి మాట అండి. క్రీస్తుకి జిరాక్స్ అయిపోయాడు ఈయన. యేసుక్రీస్తు వారికి జిరాక్స్ కాపీ అయిపోయాడు. నేను జీవించుచున్నది నేను కాదు, ఇక క్రీస్తే. ఎందుకో తెలుసా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే అన్ని శ్రమలు అనుభవించాను, అన్ని బాధలు అనుభవించాను. ఎందుకో తెలుసా, సమాజాన్ని మార్చడానికి. ప్రియమైన వాళ్ళరా, సమాజాన్ని మార్చడానికి. ఏమండి, పౌలు గారి గురించి ఒక్క మాట చూపించిన మీకు. పౌలు గారి గురించి ఏమండి, ఇందాక చదివించారు రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం 36 వచనం చూడండి ఒకసారి. 35వ వచనం. ఇందును గూర్చి రాయబడింది ఏమనగా, ఈను నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపు 34 చదవండి. 35. శిక్ష శిక్ష విధించువాడు విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తేసే కదా. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ. ఏమండి, ఎంత బాగా వివరిస్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారు ప్రేమ ఒకవైపు కనపడుతుంది, ఆయన ప్రేమ ఒకవైపు కనపడుతుంది. ఇంకడేం కనపడుతున్నాయి పక్కన? శ్రమ ఒకటి కనపడుతుంది, బాధ, హింస, కరువ, వస్త్రహీనత, ఉపద్రవాల, ఖడ్గమ మనలను ఎడబాపున. అంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను విడగొట్టేది ఏదో చెప్పండి. ఇవా అంటే యేసు ప్రేమ ముందు ఇవన్నీ ఏంటి? దిగదుడుపు అన్నమాట. శ్రమ, ఖడ్గమ, హింస, వస్త్రహీనత, అబ్బాబ్బా ఇవన్నీ చాలా చాలా చీపు. చంపేద్దాం అనుకుంటున్నారా? చంపేయండి. నా యేసుకే తప్పలేదు మరణం. ఈ సమాజాన్ని బాగు చేయడానికి, ఈ లోకాన్ని మార్చడానికి వచ్చిన వాడినే పొట్టను పెట్టుకుంది ఈ లోకం. నేనంత ఆయన ప్రేమ చూడండి. సిలువలో కాచిన రక్తం చూడండి. ఆ ప్రేమతో పోల్చుకుంటే ఇవన్నీ పెద్ద ఏమీ దిగదుడిపే ఆయన ముందు ఏమి పనిచేయవు. అందుకనే మిమ్ములను బట్టి మేము దినమెల్లా వధకు సిద్ధపడిన గొర్రెల వంటి వారమైపోయాం. ఎంచబడం అంటే యేసుక్రీస్తు వారే ముందుగానే ఏం చేశాడు? సిద్ధపడిపోయాడండి మరణించడానికి. పౌలు గారు కూడా ఏమంటున్నాడు చూడండి, సేమ్ అలాగే అంటున్నాడు చూడండి. అందుకని క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు ఎలాగైతే తన బ్రతుకులలో శ్రమలు పడ్డాడో, బ్రతుకులలో దేవుని చూపించాడో, అలాగే పౌలు గారు కూడా తన జీవితంలో క్రీస్తును చూపిస్తున్నాడు. ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? దినమెల్లా వధకు సిద్ధపడిన గొర్రెల వంటి వారము. ఎవరి నిమిత్తం? క్రీస్తు నిమిత్తం. మిమ్మును బట్టి అన్నాడు అక్కడ. మిమ్మును బట్టి. ఏమండి, వధకు సిద్ధపడిపోయారంటే ముందుగానే వీళ్ళు కూడా చచ్చిపోవడానికి రెడీ అయిపోయారు. ఇటు నుంచి ఇటు ఎవడ కొట్టి చంపేస్తాడో చూసారా? ఏమండి, ఆ ప్రవీణ్ గారిని అలాగేనండి చంపేసి ఉంటారండి. కొవ్వూరులోనే చంపేశారండి. కొవ్వూరులోనే కొట్టేశారండి ఆయన్ని. నాకు తెలుస్తుంది, నిజాలు బయటకు వస్తాయి.
కొవ్వూరులోనే కొట్టేశారండి ప్రేమిన వాళ్ళ ఆయన్ని, హైవేలోనే దారి కాసి. ఆలోచించండి. చూడండి ఒకసారి అపోస్తుల కార్యంలో ముగించేస్తానండి. ఇంకా అపోస్తుల కార్యంలో 21వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యంలో పౌలు గారి గురించి చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు వారి గురించి చూసాం కదండి. ముందుగానే సిద్ధపడిపోయాడు, గొర్రె చెప్పాడు కదా శిష్యులతోటి. అలాగా పౌలు గారు కూడా చెప్తున్నాడు చూడండి ఒకసారి. మేము అనేక దినములు అక్కడ ఉండగా మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త ఏమండి అగబు అనే ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చింది. యోదయ నుండి వచ్చాడు. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడుకట్టును తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని ఏమండి పౌలు గారి దగ్గర ఉన్న నడికట్టు, ఆయన చుట్టూ నడికట్టు ఒకటి ఒక గుడ్డ ముక్క కట్టుకుంటాడండి, కట్టుకున్నాడు పౌలు గారు. దాన్ని ఆయన తీసేసుకుని అగబు అనే ఒక ఆయన ఏ చేతులకు కాళ్ళకు కట్టుకొని తన చేతులకు కాళ్ళుకి కట్టుకున్నాడంటండి. లేములోని చూడండి బాగా వినాలి. పౌలు గారి దగ్గరికి రాగానే ఒక ఆయన అగబు అని ఒక ఆయన వచ్చి పౌలు గారు కట్టుకున్న టవల్ అనుకోండి, పోనీ చుట్టూ నడుము కట్టుకున్నది తీసుకుని కాళ్ళు చేతులు కట్టేసుకున్నాడంటండి. ఎవరో అగబు అని ఒక ఆయన. యెరూషలేములోని ఇక్కడ చెప్తున్నాడు చూడండి. యెరూషలేములోని యూదులు ఈ నడుకట్టును ఎలాగైతే కట్టుకున్న వాళ్ళని, ఈ మనిషిని ఎలాగూ బంధించి అంటే ఎవరు కట్టుకున్నాడు నడికట్టు? పౌలు గారు కదండి. పౌలు గారు నడికట్టు కట్టుకున్నాడు కదా. ఎవరైతే ఈ నడికట్టు కట్టుకున్నాడో పౌలు గారు, మీరే, మీ గురించే చెప్తున్నాను వినండి. చేతికి అన్యజనుల చేతికి ఇలాగ కట్టేసి మిమ్మల్ని బంధించేస్తారని పరిశుద్ధాత్ముడు నాకు చెప్పాడు. పౌలు గారు మీరు యెరూషలేము వెళ్ళొద్దు బాబు అని అగబు అనే ప్రవక్త ఒక ఆయన అంటున్నాడండి పౌలు గారితో. అతను బతిమాలుకుంటుంది కానీ చూసారండి, మీరు వెళ్ళకండి పౌలు గారు. ఎందుకు తెలుసా? యెరూషలేములో మిమ్మల్ని ఈ విధంగా కాళ్ళు చేతులు కట్టి బంధించేస్తారని నాకు పరిశుద్ధాత్ముడు చెప్పాడు అంటున్నాడు. అప్పుడండి పౌలు గారు అంటున్న మాట చూడండి. ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెను బద్దలు కొడుతున్నారు. బద్దలు చేసిద్దరు. చూసారా, మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి అయ్యా నేనైతే అంటారు. చూసారా, మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. ఏంటి ఏం చెప్తున్నారు మీరు? అసలు నన్ను బంధించడం ఏంటి? నన్ను బంధిస్తారా? అసలు మీరు ఎందుకు మీరు ఏడ్చి నన్ను గుండెలు బద్దలు చేస్తున్నారు, నా గుండెని? అసలు చూడండి ఏమన్నాడు పౌలు గారు. నేనైతే ప్రభువైన యేసునామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకే కాక చనిపోవుటకు నేను సిద్ధముగా ఉన్నాను. అయ్యో బాబు, ఎంత మంచి మాట అండి. మీరేమో యెరూషలేము వెళితే నన్ను బంధించి అన్యజనుల చేతికి అప్పగిస్తారేమో మీరంటున్నారా? చాలా చిన్నది నాకు అది, చాలా చిన్నదే. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాసేది ఏది లేదు. చాలా చిన్నది అది. ఎంత చిన్నది తెలుసా? అసలు ఆయన నిమిత్తము బంధింపబడుటకే కాదు, చనిపోవుటకు నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. అంటే ఎల్లగాని చంపేసినా పర్వాలేదా పౌలు గారిని? పర్వాలేదు. ఏమండి, చచ్చిపోవాలనుకున్నవాడు గోదావరి బ్రిడ్జి మీద దూకి చచ్చిపోవాలనుకున్నవాడు బండి మీద వెళ్ళాడు అనుకోండి, స్టార్ట్ చేసాడు, బైక్ మీద వెళ్ళిపోయాడు అనుకోండి, చచ్చిపోతాకే. ఈ మధ్యలో ఏదో లారీ గుద్దేసిందండి. లారీ గుద్దేస్తే కాలు చెయ్యి ఇరిగిపోయింది. ఇప్పుడు కాలు చెయ్యి ఇరిగిందని వాడికి ఏదన్నా బాధ ఉంటుందా? అసలు చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు ముందే. మీకు అర్థమైందా? కాలు చెయ్యి ఇరిగిందా, తల పగిలిపోతే పోను అనుకుంటున్నాడు. ఎందుకు? ఆల్రెడీ వాడు డిసైడ్ అయిపోయాడు చచ్చిపోదామని. కాలు చెయ్యి ఇరిగితే పెద్ద లెక్క ఉంటుందండి వాడికి? లెక్క ఉంటుందా? చచ్చిపోతానన్న వాడికి లెక్క ఉండదు. అలాగే పౌలు గారు కూడా, అసలు మీరేంటయ్యా, మీరు నన్ను బంధించి హింసిస్తారని మీరు అనుకుంటున్నారా? చాలా చచ్చిపోవడానికే నేను రెడీ. ఎవరి కోసం? ప్రభువైన యేసు నిమిత్తం అన్నాడంతే. అంటే చచ్చిపోవడానికి ముందుకు రెడీ అయిపోయాడా? రెడీ అయిపోయాడండి. వధకు సిద్ధపడిన గొర్రెలండి ఇవన్నీ. దేవుని సేవలో మరణం వరముగా భావిస్తున్నారు వీళ్ళందరూ. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి మిక్కిలి విలువ కలిదండి, విలువైనది.
ఏమండి భూమి మీద ఉన్న వాటన్నిటికంటే విలువైన మనం బంగారం వెండి వజ్రాలు ఇవి విలువ అనుకుంటాం, కానీ పరలోకమందున్న దేవునికి ఏది విలువైందో తెలుసా? దేవుని సేవలో మరణించిన వారి మరణమే ఆయన విలువ, ఆయనకి దృష్టికి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి బా. నరులారా తిరిగి రండి నాయన, రండి, తిరిగి వచ్చేయండి ఆయన, వచ్చేయండి. నేను ఆల్రెడీ తిరిగి రండి అన్నాడంటే ఎక్కడికో పంపించిన, ఏమన్నా మన పిల్లల్ని వేరే చోటకు పంపించినప్పుడు నాయన తిరిగి వచ్చే అంటామా అన్నమా? అంటే ఏదో పని నిమిత్తం పంపితే మన పిల్లల్ని ఏం చేస్తాం, ఏమంటాం? తిరిగి వచ్చే అంటాం. అలాగే దేవుడు కూడా ప్రపంచ ప్రజలందరినీ కూడా భూమి మీదకి పని నిమిత్తం పంపిస్తున్నాడు. ఏ పని తెలుసా? ఆయన గుణాతిశయములను ప్రకటించాలి, ఆయన కీర్తిని మన బ్రతుకులలో చూపించాలి, మన జీవితాల్లో చూపించాలి. ఒక క్రీస్తులాగా, ఒక పౌలులాగా, ఒక పేతురులాగా బ్రతకాలి. ఆయన గుణాతిశయములను ప్రకటించటానికేనండి మనం భూమి మీదకు పుట్టాం. అందుకని ఆ పనులు చేయటానికే భూమి మీదకు పంపించాడు దేవుడు. తర్వాత నరులారా తిరిగి వచ్చేయండి నా దగ్గరికి. ప్రవీణ్ గారిని అలాగే వచ్చేయమన్నాడండి, ప్రవీణ్ గారిని అలాగే వచ్చేయమన్నాడండి. అందుకనే వెళ్ళిపోయాడండి. వచ్చేనాయన వచ్చే. ప్రేమైన దేవుని పిల్లలారా, భూమి మీద క్రైస్తవుడంటే, క్రీస్తు సేవకుడంటే చులకనగా విలువ లేదని అనుకుంటుంది ఈ లోకం, చిన్న చూపు చూస్తుంది. కానీ దేవుని దృష్టిలో చాలా విలువైనది, దేవుని దృష్టిలో. ఎందుకు తెలుసా? లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నామని రాయబడి ఉందండి. సేవకుడు అంటే ఎవరో తెలుసా? ఈ లోకములో స్టార్లా కనపడుతున్నాడు. ఎవరికే? దేవునికి ప్రేమిన వాళ్ళారా. జీవవాక్యాన్ని చేత పట్టుకుని వాక్యాన్ని బోధిస్తుంటే, ప్రకటిస్తుంటే, అబ్బబ్బబ్బా నా కుమారుడి ఎంత బాగా చెప్తున్నాడా, ఎంత ధైర్యంగా, బా నువ్వేనాయనా, నువ్వే నాకు జ్యోతిలా కనపడుతున్నావు అనుకుంటున్నాడు. ప్రేమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళండి. దేవుని సేవ అంటే మాటలు అనుకుంటున్నారా? ప్రేమైన దేవుని పిల్లలారా, ఏమండి? 1 పేతురు 4:16 చివరిగా 1 పేతురు 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలే. ఈ లోకము నిన్ను అసహించుకుంటుంది, ఈ లోకము నిన్ను ద్వేషిస్తుంది, కానీ సిగ్గుపడకయ్యా. ఆ పేరును బట్టి నువ్వేమేమో తెలుసా? ధైర్యంగా ఉండాలి. ఎందుకో తెలుసా? క్రైస్తవుడైనందుకు హింస పడాలి, తప్పదు, హింస అనుభవించాలి. క్రీస్తును అంగీకరిస్తే నిన్ను సన్మానం ఏం చేయదు, రాళ్ళు దెబ్బలు, నిన్ను సన్మానం ఏం చేయదు లోకం, తెలుసా? అందుకనే ప్రేమిన వాళ్ళరా, అంతము వరకు సహించుకుని క్రీస్తు కొరకు బ్రతికిన వాడే అదృష్టవంతుడు. పరలోకం అతనికే ప్రేమిన దేవుని పిల్లారా. అందుకనే క్రీస్తు నందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వాళ్ళందరూ కూడా ఏమవుతారు తెలుసా? హింస పడతారని రాయబడి ఉంది. హింస పడతారు. ఏమండి? మనుష్యుని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తాడనే కాలము వస్తుంది, జాగ్రత్త అన్నాడండి యేసుక్రీస్తు వారు. ఎక్కడన్నాడండి? యోహాను సువార్తలో అన్నాడా? 6వ అధ్యాయంలోనే కదా, అంతేనా? చూడండి ఒకసారి, 6వ అధ్యాయం 16 అనుకుంటున్నాను. చివరగా యోహాను సువార్త 6వ అధ్యాయము, మనుష్యుని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానను కాలము. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవం అంటే ఎంత గొప్పదో మీకు దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుని సేవలో మరణం వరమా శాపమా? చెప్పండి. వరం.
గొప్ప వరం అది. అది ప్రమాదంలోనైనా రావచ్చు, మరణం రోగముతోనైనా రావచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి ఏమండి. కాబట్టి దేవుని పనిలో ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సేవలో మనమంతా కూడా మనము ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.